హలో గైస్, వెల్కమ్ టు మూవీస్ చాట్. ఈ వీడియోలో 8 మూవీస్ లిస్ట్ చెప్తా. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో ఉన్నవి, అన్ని మిక్స్డ్ జానర్స్, ఇంకా తెలుగు డబ్డ్ లో ఉన్నవి. ఫస్ట్ టైం చూసేలాగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా లిస్ట్ చూసేద్దాం. మన లిస్ట్ లో నెంబర్ 1 లో ఉండేది టొమిరీస్. 2019 లో రిలీజ్ అయింది. గైస్, మీరు ఒక ఎపిక్ వార్ ఇంకా అడ్వెంచర్ ఫ్యాంటసీ ఉన్న మూవీ చూడాలంటే ఈ మూవీ పక్కా మీకోసం. ఈ మూవీ వచ్చి బేస్డ్ ఆన్ ట్రూ లీడర్ అన్నమాట. టొమిరీస్ అని ఒక క్వీన్ ఉండేది. వాళ్ళ హస్బెండ్ ని చంపేస్తారు. ఇంకా పర్షియన్ ఎంపైర్ వచ్చేసి వాళ్ళ ల్యాండ్ ని ఇంకా జనాల్ని ఆక్యుపై చేయడానికి రెడీగా ఉంటాడు. సో ఈ క్వీన్ వచ్చేసి వాళ్ళ జనాల్ని ఇంకా వాళ్ళ ల్యాండ్ ని ఈ పర్షియా నుంచి ఎలా యుద్ధం చేసి కాపాడింది అనేదే స్టోరీ. ఈ మూవీలో అయితే ఫైట్స్, యాక్షన్ సీన్స్, ఇంకా విజువల్స్ అని చాలానే బాగుంటది. క్లైమాక్స్ కూడా చాలానే హై ఇస్తుంది. ఒక ఉమెన్ వచ్చి ఎలా ఆ వార్ చేసి గెలిచింది అనేది చాలానే బాగా చూపించుంటారు. అక్కడక్కడ కొంచెం స్లో ఉంటది, ఎందుకంటే స్టోరీ లోపల వెళ్ళడానికి. అది పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం సూపర్ ఉంటది అసలు. ఇంకా ఎక్కడా కూడా అడల్ట్ కాంటెంట్ అయితే ఉండదు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. కానీ ఆ వార్ సీక్వెన్స్, ఆ కిల్లింగ్ సీక్వెన్స్ అని కొంచెం రాగా ఉంటది. మీకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. మళ్ళీ నెంబర్ 2 లో ఉండేది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్. 2019 లో రిలీజ్ అయింది. గైస్, ఈ మూవీ అయితే చాలా మందికి తెలుసుంటది. ఒక కల్ట్ క్లాసిక్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ చూసినట్లయితే మీరు ఈ పార్ట్ స్కిప్ చేసేయచ్చు. చూడని వాళ్ళకి చెప్తా. ఈ స్టోరీ వచ్చేసి కొంచెం ఆఫ్ బీట్ ఉంటది. హాలీవుడ్ లో ఉన్న ఒక రియల్ యాక్టర్ చుట్టూరునే ఈ స్టోరీ ఉంటుంది. ఏంటంటే తను ఎక్కువ తాగడం వల్ల తను డైలాగ్స్ గుర్తుండదు, ఇంకా తన కెరియర్ లో డౌన్ అయిపోయి ఉంటాడు. సో తన కెరియర్ ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని ఏదో ట్రై చేస్తూ ఉంటాడు. అదే సేమ్ టైమ్ లో ఒక ఇమ్మెచ్యూర్ సైకో గ్యాంగ్ తో ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఇతనితో ఒక స్టంట్ మ్యాన్ ఉంటాడు, ఇతని ఫ్రెండ్ అన్నమాట. సో తను ఎలా ఇతన్ని కాపాడాడు, వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా ఉంది, ఇంకా రియల్ షూటింగ్ అని ఎలా జరుగుతుంది, అవన్నీ ఉంటాయి ఈ మూవీలో. గైస్, మీరు రెగ్యులర్ టెంప్లెట్ మూవీస్ చూసే వాళ్ళైతే ఈ మూవీ అస్సలు మీకు సూట్ కాదు. ఒక ఆఫ్ బీట్ ఇంకా ఒక క్రేజీ మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీ మీకు 100% సూట్ అవుతుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఇంకా ఫ్రీగా చూడాలంటే MX ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్ లో నెంబర్ 3 లో ఉండేది ఇన్ఫెర్నో. 2016 లో రిలీజ్ అయింది. గైస్, ఈ మూవీ అయితే ఒక అడ్వెంచర్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఒక బిలియనర్ ఉంటాడు, తను ఒక ప్లాన్ వేస్తాడు. జనాల పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఒక వైరస్ క్రియేట్ చేసి ఆ వైరస్ వల్ల జనాల్ని చంపేస్తే పాపులేషన్ కంట్రోల్ అవుతుంది అని అనుకుంటాడు. సో ఈ విషయం వచ్చి అక్కడ ఉన్న గవర్నమెంట్స్ కి, ఆఫీషియల్స్ కి అందరికి తెలిసి అతన్ని ఇంకా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఎలా కాపాడారు అనేదే స్టోరీ. ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో వచ్చేసి హీరోకి మెమరీ లాస్ ఉంటది. సో అతను కూడా ఈ మిషన్ లో వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీలో అయితే కొన్ని సీన్స్ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది, అయినా కూడా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎందుకంటే క్లూస్ కనిపెట్టడం అవన్నీ. ఈ మూవీలో అయితే మొత్తం యాక్షన్ ఇంకా చాలా వైలెంట్ సీన్స్ ఉంటాయి. సో అందుకు ఫ్యామిలీ ఆడియన్స్ కి అస్సలు సూట్ కాదు. అడల్ట్ సీన్స్ అయితే కొంచెం మినిమల్ గానే ఉంటది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. మన లిస్ట్ లో నెంబర్ 4 లో ఉండేది స్పైడర్ హెడ్. 2022 లో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా మీరు చూసుంటారు, అంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అన్నమాట. గైస్, ఈ మూవీ అయితే చాలా ఫ్యూచర్ లో జరిగే ఒక స్టోరీ. ఏంటంటే ఆ టైంలో జైల్లో ఉండే ఖైదీలకి ఒక ఆప్షన్ ఇస్తారు. వాళ్ళు ఫ్రీడమ్ గా ఉండొచ్చు, కానీ ఏంటంటే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవాలి. కానీ అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసే అతను వాళ్ళని అబ్యూజ్ చేస్తూ ఉంటాడు. అంటే అన్యాచురల్ ఎమోషన్స్ పెడుతూ ఉంటాడు, కోపము, లవ్, ఇంకా భయం అలాంటివి. ఇదే మొత్తం స్టోరీ కాన్సెప్ట్ అన్నమాట. గైస్, మీరు ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్ చూసే వాళ్ళైతే మీకు సూట్ అవుతుంది. అన్ని ఆడియన్స్ కి అస్సలు సూట్ కాదు. ఇంకా అడల్ట్ కాంటెంట్ అయితే చాలానే ఉంటది. సో ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం దూరంగా ఉండండి. మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్ లో నెంబర్ 5 లో ఉండేది ఏంజల్స్ అండ్ డీమన్స్. 2009 లో రిలీజ్ అయింది. గైస్, ఈ మూవీ అయితే మిస్టరీ థ్రిల్లర్ విత్ యాక్షన్ ఉంటది. వాటికన్ సిటీ అనే ఒక ప్లేస్ లో పోప్ ని చంపేస్తారు. అంటే వాళ్ళు టెర్రరిస్ట్ గ్యాంగ్, ఇల్లుమినాటి అలాంటివి అన్నమాట. వాళ్ళు ఇంకా అక్కడ ఉన్న మిగిలిన ప్రీస్ట్ ని చంపేస్తామని భయపెడుతూ ఉంటారు. అలానే అక్కడ ఉన్న సిటీని మొత్తం డిస్ట్రాయ్ చేస్తామని భయపెడుతూ ఉంటారు. సో మెయిన్ లీడ్ హీరో వచ్చేసి క్లూజ్ అన్ని పెట్టి వాళ్ళని ఎలా కనిపెట్టాడు, ఇంకా సిటీని, ఆ జనాలను ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. గైస్, ఈ మూవీలో విజువల్స్ ఇంకా స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. కొన్ని యాక్షన్ సీన్స్ అన్ని చాలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫాస్ట్ గా వెళ్ళే ఒక మిస్టరీ థ్రిల్లర్ అన్నమాట. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. ఇంకా అడల్ట్ కాంటెంట్ అయితే చాలానే ఉంటది. ఫ్యామిలీ ఆడియన్స్ కి అస్సలు సూట్ కాదు. మీకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, ట్రై చేయండి. వన్ లిస్ట్ లో నెంబర్ 6 లో ఉండేది డావిన్సీ కోడ్. 2006 లో రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి నేను
ముందు చెప్పిన ఏంజల్స్ అండ్ డీమెన్స్ ఆ వరల్డ్ లోనే వస్తుంది. కానీ ఈ మూవీ అయితే కనెక్షన్ ఏమి ఉండదు, మీరు సపరేట్ గా కూడా చూడొచ్చు. ఈ మూవీలో అయితే ఒక మ్యూజియం లో మర్డర్ జరిగిపోతే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి హీరోని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తారు. దాని తర్వాత ఈ కేసులో చాలా మిస్టరీ ఇంకా అక్కడ ఉన్న సొసైటీ కూడా ఇన్వాల్వ్ అయింది అని కనిపెడతారు. కొన్ని కోడ్స్ కనిపెట్టే ప్రాసెస్ అన్ని చాలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అలా మీరు కంప్లీట్ గా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతారు. దీంతో పాటు యాక్షన్ సీన్స్, చేసింగ్ సీన్స్ ఇవన్నీ చాలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడక్కడ కొంచెం అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ వచ్చి కొంచెం మెచ్యూర్డ్ ఆడియన్స్ కి అర్థమవుతుంది, ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం డౌటే. అమెజాన్ ప్రైమ్ లోనే ఉంది, మంచి మూవీ, ట్రై చేయండి. మన లిస్ట్ లో నెంబర్ 7 లో ఉండేది ద క్రాఫ్ట్ లెగసీ. 2020లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక 4 టీనేజ్ గర్ల్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి విచ్ క్రాఫ్ట్ అంటే చేతపడి అది చేస్తారు. అది చేయడం వల్ల వాళ్ళకి కొన్ని కంట్రోలింగ్ చేసే పవర్స్ వస్తాయి. సో అవన్నీ పెట్టుకొని వాళ్ళ స్కూల్లో ఫన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కాసేపటి తర్వాత అది వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయి ఒక డేంజర్ లో ఇరుక్కుపోతారు. సో వాళ్ళు నలుగురు కలిసి ఎలా అలా బయటికి ఎస్కేప్ అయ్యారు అనేదే స్టోరీ. మీరు ఒక థ్రిల్లర్ ఉన్న హారర్ మిస్టరీ అలాంటి మూవీస్ చూసే వాళ్ళైతే ఈ మూవీ మీకోసం. మైల్డ్ అడల్ట్ కాంటెంట్ ఉంటది, అంటే టీన్స్ కి సూట్ అయ్యేలాగా. అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, కానీ అవన్నీ స్కిప్ చేయాల్సి వస్తుంది. అవి కొంచెం చూసుకోండి. మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫైనల్ గా మన లిస్ట్ లో నెంబర్ 8 లో ఉండేది అజ్రియల్. 2024లో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఒక వైలెంట్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఒక అమ్మాయి ఉంటుంది, తను ఒక వైలెంట్ గ్యాంగ్ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతుంది. అంటే వాళ్ళు ఒక చిన్న కమ్యూనిటీని ఆక్యుపై చేసేస్తుంటారు. ఆ గ్యాంగ్ ఎలా అంటే అసలు ఏం మాట్లాడరు, చాలా సైలెంట్ గా ఉంటారు. ఈ అమ్మాయి వాళ్ళ నుంచి తప్పించుకొని ఎలా వాళ్ళని ఫైట్ చేసింది అనేదే స్టోరీ. ఈ మూవీకి అయితే మంచి రివ్యూస్ వచ్చినాయి. అంటే మూవీ చూసిన తర్వాత తప్పకుండా ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూసినామనే ఒక ఫీల్ వస్తుంది. ఒక బేసిక్ స్టోరీ కానీ యాక్టింగ్ ఇంకా సీన్స్ అన్ని మిమ్మల్ని చాలా ఎంగేజింగ్ గా పెడుతుంది. ఈ మూవీలో అయితే అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. కానీ ఎక్కువ వైలెన్స్ ఇంకా బ్రూటల్ సీన్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వాళ్ళ లిస్ట్ అన్నమాట. ఇంకో వీడియోలో మంచి లిస్ట్ తో వస్తా. సీ యు ఆల్.